వాణిజ్యం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను భారత్కు కీలక భాగస్వామిగా భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భద్రత, ఇంధన, పెట్టుబడుల రంగాల్లో ఆ దేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని చూస్తున్నట్లు మోదీ వెల్లడించారు. 2 రోజుల పర్యటన కోసం యుఏఈ పయనమైన ఆయన 34 ఏళ్ల తర్వాత ఆ దేశంలో అడుగుపెట్టిన తొలి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించనున్నారు. 2 రోజులు క్షణం తీరిక లేకుండా గడపనున్న మోదీ ఇంధన, ఆర్థిక, వాణిజ్య రంగాల్లో సహకారం పెంపు సహా భారత్లో తయారీ కోసం పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేయనున్నారు. తొలుత అబుదాబి చేరుకోనున్న ప్రధాని ద్వైపాక్షిక అంశాలు సహా ఐఎస్ ఉగ్రవాద సంస్థ వ్యాప్తిని అడ్డుకోవడంపై యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయద్, యుఏఈ ప్రధాని మహమ్మద్ బిన్ రషీద్తో సోమవారం విస్తృత చర్చలు జరుపుతారు. తర్వాత దుబాయ్ వెళ్లి ప్రపంచంలో ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవంతిని సందర్శించనున్న ప్రధాని దుబాయ్ క్రికెట్ మైదానంలో వేలాది మంది ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. మోదీ పర్యటన కోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసిన ప్రవాస భారతీయులు ఆయన రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.